తెలంగాణకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తొలుత గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య బీజం వేశారన్నారు. రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారన్నారు. నిజాంపై దాశరథి వ్యాఖ్యలను చదివి వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి. వియోచనం, విలీనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరు తప్పు పట్టవద్దన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో నియంత పాలన సాగింది. తాను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని, పనిచేసే ముఖ్యమంత్రిని అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన విమర్శలు చేస్తున్నారని అన్నారు. మన హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానన్నారు. ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీనికోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం. ఈ ఏడాది నుండే తరగతులను ప్రారంభించాం. దీనికి తెలంగాణ ఉద్యమ దిక్సూచి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మనం పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ని ఇటీవలనే ఏర్పాటు చేశాం. యువతకు శిక్షణతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేశాం. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది. 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి యువతకు భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేశాం. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించాం. వచ్చే 5 ఏళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలను ఇవ్వాలని ఈనాడు సంకల్పించాం. మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ కార్మికులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నారు.